कल जहां నిధుల గురించి रियासती हुकूमत ने महबूब नगर अंडरग्राउंड పత్రికా ड्रेनेज के సమావేశం लिए ద్వారా 603 करोड़ रुपए ప్రజలందరికీ मंजूर किए थे। आज మహబూబ్ फिर నగర్ एक పట్టణ बार ప్రజలకు महबूब नगर నియోజకవర్గ आवाम को ప్రజలకు दरपेश पीने के पानी के मसले के తెలియజేయడం मुस्तकिल జరిగిందో हल के लिए मजीद 221 करोड़ रुपए मंजूर किए गए हैं। 603 इन కోట్లు ख्यालात का इजहार मोहम्मद सिराज యూజీసీ कादरी అండర్ जनरल గ్రౌండ్ డ్రైన్ सेक्रेटरी కొరకు जिला कांग्रेस ने एक सहाफती कॉन्फ्रेंस को మరియు मुखातिब करते हुए किया। 221 उन्होंने बताया कि కోట్లు इन 221 करोड़ की खती रकम से మన कोयल सागर ता महबूब नगर మహబూబ్ पीने నగర్ के పట్టణ पानी के लिए ప్రజల जदीद पाइपलाइन దహర్తి बिछाई जाएगी తీర్చే ताकि शहरियान महबूब नगर మిషన్ के पीने భగీరథ के पानी మరియు के కోయిల్ मसले को సాగర్ मुस्तकिल तौर లిఫ్ట్ पर हल किया जा ఇరిగేషన్ सके। ఏదైతే सिराज कादरी ने ప్రాజెక్టు मजीद ద్వారా कहा कि మనకు मुकामी एमएलए మహబూబ్ एनएम నగర్ श्रीनिवास పట్టణ रेड्डी ప్రజలకు की शहर తాగునీరు की तरक्की और అందించడానికి आवाम को మరియు बुनियादी सहूलियात की फराहमी గతంలో के लिए की जा रही ఈ जद्दोजहद का వేసినటువంటి పైప్ नतीजा లైన్ है। కు सिराज कादरी ने एनएम श्रीनिवास रेड्डी एमएलए కాలం और चीफ చెల్లుతుంది मिनिस्टर కాబట్టి रेवंत रेड्डी से इजहार तशक्कुर किया। इस मौके पर सीजे తాగునీటికి ఎక్కడ बेनर ఇబ్బంది सेक्रेटरी జరగొద్దనే नशर ఉద్దేశంతోన शाद जिला कांग्रेस ముందు और చూపుతోన दीगर मौजूद थे। భవిష్యత్తు सिराज తరాలకు ఎక్కడ कादरी ने కూడా मजीद कहा कि ఇబ్బంది इतनी खतीर జరగకూడదనే रकम की ఉద్దేశంతో मंजूरी पर इजहार तशक्कुर के तौर पर कल 221 कांग्रेस కోట్లు कायदीन एक बाइक रैली का एहतमाम कर रहे శాంక్షన్ हैं। చేయించడం इसको జరిగింది। कामयाब बनाने की దాదాపు अपील की। నిధుల గురించి పత్రికా సమావేశం ద్వారా ప్రజలందరికీ మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు తెలియజేయడం జరిగిందో 603 కోట్లు యూజీసీ అండర్ గ్రౌండ్ డ్రైన్ కొరకు మరియు 221 కోట్లు మన మహబూబ్ నగర్ పట్టణ ప్రజల దహర్తి తీర్చే మిషన్ భగీరథ మరియు కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ప్రాజెక్టు ద్వారా మనకు మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు త్రాగునీరు అందించడానికి మరియు గతంలో ఈ వేసినటువంటి పైప్ లైన్కు కాలం చెల్లుతుంది కాబట్టి త్రాగునీటికి ఎక్కడ ఇబ్బంది జరగొద్దనే ఉద్దేశంతోన ముందు చూపుతోన భవిష్యత్తు తరాలకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో 221 కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది। దాదాపు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు ఒక్కొక్కటిగా పూర్తి స్థాయిలో హామీలన్నీ కూడా అమలు చేసుకుంటూ దానికి అదనంగా కూడా మహబూబ్ నగర్ పట్టణం ఇప్పుడు కార్పొరేషన్ అయ్యింది, మహానగరంగా మారింది కాబట్టి ప్రజల అవసరాల నిత్యం ఎక్కడికక్కడ ప్రజలకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగొద్దనే ఉద్దేశంతోన ముందు చూపుతోన ఇవన్నీ కూడా మనందరి ప్రియతమ నాయకులు మహబూబ్ నగర్ శాసనసభ్యులు విద్యా ప్రదాత మరియు మహబూబ్ నగర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మహబూబ్ నగర్ ప్రజలకు ఇవన్నీ కూడా అందించడం జరుగుతూ ఉంది। కాబట్టి ఈ 830 కోట్లు దాదాపు రావడంలో సంవత్సరన్నర కాలం పట్టింది కాబట్టి దీని వెనుక మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనందరి ప్రియతమ నాయకులు యనుమల రేవంత్ రెడ్డి గారి సహకారంతో మరియు మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి కృషితో ఈ 830 కోట్లు దాదాపు మహబూబ్ నగర్ పట్టణానికి రావడం జరిగింది కాబట్టి మహబూబ్ నగర్ పట్టణ ప్రజల తరఫున మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ పట్టణ ప్రజల తరఫున మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మరియు మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం। మరియు ఇలాంటివెన్నో భవిష్యత్తులో మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధిలో ముందుకు పోవాలనే అభివృద్ధిలో నంబర్ 1గా ఉండాలి అనే కాన్సెప్ట్తో ముందుకు తీసుకెళ్తున్నటువంటి శాసనసభ్యులు మరియు ముఖ్యమంత్రి వర్యుల సహకారంతోన ఇవన్నీ కూడా ఈరోజు మహబూబ్ నగర్